హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ రోజు ఈ వీడియోలో ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ రివిజన్ సిరీస్ లో భాగంగా నేచురల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి 100 MCQs లో పార్ట్ 2 వీడియో చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో 50 MCQs ని కవర్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో. మనకి ఇందులో కూడా 50 ఇంపార్టెంట్ MCQs ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ 100 లైక్స్ టార్గెట్ని చాలా తొందరగా కంప్లీట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మనకి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి కేవలం 99 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్లని ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ అభ్యర్థుల కోసం అందించడం జరుగుతుంది. ఇందులో మీకు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే ఈ 99 రూపీస్తో మీరు ఈ 10 గ్రాండ్ టెస్ట్ యొక్క సిరీస్ని మీరు తీసుకోవచ్చు. ఇందులో మీకు 1500 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేవి కవర్ అవుతాయి. సో ఇది కేవలం 99 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఈ 10 గ్రాండ్ టెస్ట్ల యొక్క సిరీస్ని తీసుకోవచ్చు. మనకి యాప్ లింక్ని కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 51st క్వశ్చన్ అండి. ఓర్కు సరైన నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ యాన్ ఓర్? ఓర్ అంటే తెలుగులో మనం ధాతువు అంటాం. ధాతువుకి సరైనటువంటి నిర్వచనం ఏంటి అంటున్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ యాన్ ఓర్ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, లోహాన్ని లాభదాయకంగా సంగ్రహించగల ఖనిజం. ఓకేనా, లోహాన్ని లాభదాయకంగా సంగ్రహించగల ఖనిజం లేదా ఏ మినరల్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఏ మెటల్ క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 52nd క్వశ్చన్ చూడండి. బ్లాస్ట్ ఫర్నేజ్లో ఐరన్ ఆక్సైడ్ను ఏ పదార్థం క్షయకరణం చేస్తుంది? విచ్ సబ్స్టాన్స్ రెడ్యూసెస్ ఐరన్ ఆక్సైడ్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నేజ్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ డి, కార్బన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ రెండు కలిసి మనకి ఏం చేస్తాయంటే బ్లాస్ట్ ఫర్నేజ్లో ఐరన్ ఆక్సైడ్ను క్షయకరణం చేస్తాయి. బోత్ కార్బన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 53rd క్వశ్చన్ చూడండి. భర్జనం ప్రక్రియలో ఏమి జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రోస్టింగ్? ఓకేనా, భర్జనం అంటే రోస్టింగ్ అంటాం. కరెక్ట్ ఆప్షన్ మనకి బి, ధాతువును అధిక గాలిలో వేడి చేస్తారు. ఓకేనా, ధాతువును అధిక గాలిలో వేడి చేయడాన్ని మనం ఏమంటామంటే భర్జనము అంటాం. ధాతువును అధిక గాలిలో వేడి చేయడాన్ని భర్జనము అంటాం. భర్జనము. నెక్స్ట్, ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఓకేనా, ఓర్ని ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో కనుక హీట్ చేస్తే దాన్ని రోస్టింగ్ అంటాం. రెండు సేమ్, ఇది ఇంగ్లీష్లో అది తెలుగులో. ఓకేనా, ధాతువును అధిక గాలిలో వేడి చేస్తే భర్జనం అంటాం. ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ కాల్డ్ రోస్టింగ్ అంటాం. నెక్స్ట్ 54th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏది ఉత్కృష్ట లోహం? ఓకేనా, నోబెల్ మెటల్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నోబెల్ మెటల్? ఓకేనా, ప్లాటినం అనేది మనకి నోబెల్ మెటల్ అవుతుంది. నెక్స్ట్ 55th క్వశ్చన్ అండి. భారీ నీరు లేదా దీన్నే భారజలం అంటాం. భారజలం అంటాం అనేది హైడ్రోజన్ యొక్క ఏ ఐసోటోప్ యొక్క ఆక్సైడ్? హెవీ వాటర్ ఈజ్ యాన్ ఆక్సైడ్ ఆఫ్ విచ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్? కరెక్ట్ ఆన్సర్ మనకి డ్యూటూరియం అంటాం. డ్యూటూరియం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్నే భారజలం అంటాం. నెక్స్ట్ 56th క్వశ్చన్ చూడండి. చల్లని నీటిలో కూడా కరిగే అలోహ ఆక్సైడ్ ఏది? విచ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ డిజాల్వ్స్ ఈవెన్ ఇన్ కోల్డ్ వాటర్? ఓకేనా, సల్ఫర్ డయాక్సైడ్ SO2, నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ CO2, నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ NO2. అన్ని పైవన్నీ కూడా మనకి చల్లని నీటిలో కూడా కరుగుతాయి. ఓకేనా, 56కి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 57th క్వశ్చన్ అండి. ఉక్కు యొక్క కాఠిన్యాన్ని పెంచడానికి దానికి ఏం కలుపుతారు? వాట్ ఈస్ యాడెడ్ టు స్టీల్ టు ఇంక్రీజ్ ఇట్స్ హార్డ్నెస్? ఓకేనా, ఉక్కు యొక్క కాఠిన్యాన్ని అంటే దృఢత్వాన్ని పెంచడానికి దేనిని కలుపుతారు అంటున్నాడు. కార్బన్ని కలుపుతాం. ఎక్కువ కార్బన్ని కలుపుతాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 58th క్వశ్చన్ అండి. వెండి వస్తువులు గాలిలో నల్లగా మారడానికి కారణమయ్యే వాయువు ఏది? కరెక్ట్ ఆప్షన్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఓకేనా, వెండి వస్తువులు గాలిలో నల్లగా మారడానికి కారణమైనటువంటి వాయువు ఏదంటే హైడ్రోజన్ సల్ఫైడ్, H2S అంటాం. నెక్స్ట్ 59th క్వశ్చన్ నుండి. అల్యూమినియం యొక్క ధాతువు కానిది ఏది? విచ్ వన్ ఈజ్ నాట్ యాన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం? సో ఇక్కడ బాక్సైట్ అనేది మనకి అల్యూమినియం యొక్క ధాతువే. నెక్స్ట్ క్రయోలైట్ అనేది కూడా అల్యూమినియం యొక్క ధాతువే. నెక్స్ట్ కోరండమ్ అనేది కూడా మనకి అల్యూమినియం యొక్క ధాతువే. నెక్స్ట్ ఇక్కడ గెలీనా అనేది మనకి అల్యూమినియం యొక్క ధాతువు కాదు. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 60th క్వశ్చన్ అండి. అమోనియాను గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష ఏది?
విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అమ్మోనియా. కరెక్ట్ ఆన్సర్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ. ఇది తడి ఎర్ర లిట్మస్ను నీలంగా మారుస్తుంది. ఇట్ టర్న్స్ మాయిస్ట్ రెడ్ లిట్మస్ బ్లూ. మనం అమ్మోనియాని ప్రిపేర్ చేసేటప్పుడు గుర్తించాలనుకుంటే ఎర్ర లిట్మస్ కనుక ఉంచినట్లయితే ఆ పేపర్ నుంచితే నీలంగా మారుస్తుంది. సో అదే మనకి ఐడెంటిఫికేషన్ టెస్ట్. 68కి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 61st క్వశ్చన్ చూడండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం లోహాలతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. H2SO4 అనేది ఫర్ ఎగ్జాంపుల్ సోడియం లోహంతో కనుక మనకి రియాక్షన్ జరిపిస్తే ఏం ఏర్పడుతుందంటే H2 వాయువు అనేది ఏర్పడుతుంది. అంటే Na2SO4 అనేది కూడా ఏర్పడుతుంది. H2 వాయువు అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బై ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? Na2SO4 అనేది ఉప సమ్మేళనంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ 62nd క్వశ్చన్ చూడండి. బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామం ఏంటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లూ విట్రియోల్? కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ ఏ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ని మనం ఏమంటామంటే బ్లూ విట్రియోల్ అంటాం. బ్లూ విట్రియోల్ అంటాం. ఓకేనా? బ్లూ విట్రియోల్ యొక్క రసాయనం ఏంటంటే కాపర్ సల్ఫేట్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 63rd క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది అత్యంత తేలికైన లోహం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లైటెస్ట్ మెటల్? కరెక్ట్ ఆప్షన్ లీథియం. లీథియం అనేది మనకి లైటెస్ట్ మెటల్ లేదా తేలికైన లోహం. నెక్స్ట్ 64th క్వశ్చన్ అండి. ధాతువుతో పాటు ఉండే మట్టి ఇసుక వంటి మలినాలను ఏమంటారు? వాట్ ఆర్ ద ఎర్తీ శాండీ ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ అండ్ ఓర్ కాల్డ్? ఆన్సర్ గ్యాంగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు Al2O3 అనేది మనకి అల్యూమినియం యొక్క ధాతువు. ఓకేనా? అల్యూమినియం యొక్క ధాతువు. దీంతో పాటు ఉన్నటువంటి మట్టి కానివ్వండి, నెక్స్ట్ ఇసుక కానివ్వండి, నెక్స్ట్ ఇతర మలినాలు, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే గ్యాంగ్ అంటాం. ఓకేనా? వీటన్నిటిని కలిపి గ్యాంగ్ అంటాం. అంటే కొంతమంది వ్యక్తులను కలిపి గ్యాంగ్ అంటాం కదా, సేమ్ అలాగే గ్యాంగ్ అంటాం. ఓకే. నెక్స్ట్ 65th క్వశ్చన్. హైడ్రోజన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ హైడ్రోజన్? ఆన్సర్ ఆప్షన్ ఏ హెన్రీ కావెండిష్. హెన్రీ కావెండిష్ మనకి హైడ్రోజన్ని కనుగొనడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 66th క్వశ్చన్ చూడండి. ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని దేనిని అంటారు? వాట్ ఈస్ నౌన్ యాజ్ ఆయిల్ ఆఫ్ విట్రియోల్? సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఓకేనా? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ 67th క్వశ్చన్. లోహాల విద్యుత్ శుద్ధిలో అశుద్ధ లోహాన్ని దేనిగా ఉపయోగిస్తారు? ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద యానోడ్. ఓకేనా? లోహాల శుద్ధిలో మనం అశుద్ధ లోహాన్ని దేనిగా ఉపయోగిస్తామంటే యానోడ్గా ఉపయోగిస్తాం. ఓకేనా? లోహాల శుద్ధిలో మనము ఎలక్ట్రోలైటిక్ సపరేషన్లో ఏమి యూజ్ చేస్తామంటే ఒక యానోడ్ ఇంకొక క్యాథోడ్, ఒక యానోడ్ ఇంకొక క్యాథోడ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ లోహాల శుద్ధిలో అశుద్ధ లోహాన్ని దేనిగా ఉపయోగిస్తామంటే ఒక యానోడ్గా ఉపయోగిస్తాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 68th క్వశ్చన్. మనం కేవలం 199 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి FBOకి కేవలం 199 రూపీస్కే మనం 10 గ్రాండ్ టెస్ట్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఈ గ్రాండ్ టెస్ట్లు కనుక రాయాలి అనుకుంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయొచ్చు. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. ఓకేనా? మిగిలిన 9 గ్రాండ్ టెస్ట్లు అనేవి మీరు రాయొచ్చు. నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి యొక్క ఘాటైన వాసనకు కారణమయ్యే మూలకం ఏది? విచ్ ఎలిమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పంజెంట్ స్మెల్ ఆఫ్ ఆనియన్స్ అండ్ గార్లిక్? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి సల్ఫర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉల్లిపాయలు కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి ఘాటైన వాసన వస్తాయి. ఎందుకు వస్తాయంటే అందులో సల్ఫర్ ఉంది కాబట్టి. ఓకేనా? పంజెంట్ స్మెల్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఆనియన్స్ అండ్ గార్లిక్ నుంచి అందులో సల్ఫర్ ఉంది కాబట్టి వస్తుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 69th క్వశ్చన్ చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత నచ్చుంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 200 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఆ 200 లైక్స్ టార్గెట్ పూర్తి అవ్వగానే నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ పైన 100 MCQsతో మీకు ఇంకొక వీడియో అనేది చేస్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో. తప్పకుండా లైక్ చేయండి. 200 లైక్స్ అనేవి టార్గెట్. అది ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఇంకొక వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 69th క్వశ్చన్ చూడండి. అత్యంత అగాధ వర్ధనీయత గల లోహం ఏది? విచ్ ఇస్ ద మోస్ట్ మాల్యబుల్ మెటల్? ఆన్సర్ బంగారం. ఓకేనా? అగాధ వర్ధనీయత అంటాం.
తంతావత కానివ్వండి, నెక్స్ట్ అగాధ వర్ధనీయత కానివ్వండి, దేనికి ఉంటుందంటే బంగారానికి ఉంటుంది. నెక్స్ట్ 78th క్వశ్చన్ అండి, వనస్పతి ఘీ తయారీలో ఉపయోగించే వాయువు ఏది? వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిండు జనరల్ స్టడీస్లో, అది కూడా జనరల్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వనస్పతి ఘీ? కరెక్ట్ ఆన్సర్ హైడ్రోజన్. వనస్పతి నెయ్యి తయారీలో మనం హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ 71st క్వశ్చన్ చూడండి, విద్యుత్ మరియు ఉష్ణం యొక్క ఉత్తమ వాహకం ఏది? విద్యుత్ మరియు ఉష్ణం యొక్క ఉత్తమ వాహకం ఏది? విచ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ? ఆన్సర్ వెండి. వెండి మనకి హీట్కి కానివ్వండి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఉత్తమ వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ 72nd క్వశ్చన్, అగ్గిపుల్లల తలభాగంలో ఉండే ముఖ్యమైన లోహం ఏది? విచ్ ఇంపార్టెంట్ నాన్ మెటల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద హెడ్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్? ఆన్సర్ ఫాస్ఫరస్. ఓకేనా, అగ్గిపుల్లలు ఉన్నాయి కదా మ్యాచ్ స్టిక్స్, వాటి యొక్క హెడ్లో ఏ లోహం ఉంటుంది అంటే మనకి ఫాస్ఫరస్ ఉంటుంది. నెక్స్ట్ 73rd క్వశ్చన్ చూడండి, హార్న్ సిల్వర్ ఏ లోహం యొక్క ధాతువు? హార్న్ సిల్వర్ ఈజ్ యాన్ ఓర్ ఆఫ్ విచ్ మెటల్? ఆన్సర్ వెండి. వెండి యొక్క ధాతువు ఏంటంటే హార్న్ సిల్వర్ అనేది వెండి యొక్క ధాతువు అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 74th క్వశ్చన్ చూడండి, చర్యాశీలత శ్రేణిలో హైడ్రోజన్ కంటే పైన ఉన్న లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయి? మెటల్స్ అబోవ్ హైడ్రోజన్ ఇన్ ద యాక్టివిటీ సిరీస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు రిలీజ్ విచ్ గ్యాస్? ఆన్సర్ హైడ్రోజన్. ఓకేనా. నెక్స్ట్ 75th క్వశ్చన్ చూడండి, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక ద్వంద్వ ఆమ్లం లేదా ద్విక్షార ఆమ్లం, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ బేసిక్ యాసిడ్ బికాజ్? ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, దాని అణువు 2 హైడ్రోజన్ అయాన్లను ఇవ్వగలదు. ఇట్స్ మాలిక్యూల్ క్యాన్ ఫర్నిష్ 2 హైడ్రోజన్ అయాన్స్. ఓకేనా, సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అణువు అనేది మనకి 2 హైడ్రోజన్లు ఇవ్వగలదు కాబట్టి దానికి ద్విక్షార ఆమ్లం లేదా డైబేసిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏంటి? H2SO4. అంటే ఎన్ని హైడ్రోజన్లు ఇవ్వగలదు? 2 ఉన్నాయి, 2 ఇస్తుంది. అంటే మనం దీన్ని ద్విక్షార ఆమ్లం లేదా డైబేసిక్ యాసిడ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ 76th క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది అయస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్? ఓకేనా, ఇనుము, నికెల్, కోబాల్ట్ పైవన్నీ కూడా మనకి అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఇనుము కానివ్వండి, నికెల్ కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి మనకి అన్నీ కూడా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ 77th క్వశ్చన్ అండి, జోన్ రిఫైనింగ్ పద్ధతి దేనికోసం ఉపయోగపడుతుంది? ద జోన్ రిఫైనింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్? ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ మనకి అత్యంత స్వచ్ఛమైన లోహాలను పొందడానికి. జోన్ రిఫైనింగ్ అనేది మనకి అత్యంత స్వచ్ఛమైనటువంటి లోహాలను పొందడానికి ఉపయోగపడేటువంటి ప్రాసెస్ టు అబ్టైన్ హైలీ ప్యూర్ మెటల్స్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 78th క్వశ్చన్ నుండి, వాతావరణ బెలూన్లలో హైడ్రోజన్కు బదులుగా హీలియంను ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ హీలియం యూజ్డ్ ఇన్ వెదర్ బెలూన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇది అజ్వలనశీలమైనది. ఇట్ ఈజ్ నాన్ ఇన్ఫ్లేమబుల్. ఓకేనా, వాతావరణ బెలూన్లో మనకి హైడ్రోజన్ బదులు హీలియంని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది మండే స్వభావం లేనటువంటిది. ఓకేనా, మండే స్వభావం లేదు కాబట్టి మరియు తేలికైనది కాబట్టి మనం హీలియంని ఉపయోగిస్తాము. ఓకేనా, హైడ్రోజన్ అనేది మనకి మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే హీలియం తీసుకున్నారనుకోండి మండే స్వభావం ఉండదు, అజ్వలనశీలమైనది లేదా నాన్ ఇన్ఫ్లేమబుల్ అంటాం. సో అందువల్ల మనము ఈ ఎగిరే బెలూన్లలో హైడ్రోజన్ బదులు మనం హీలియంని యూజ్ చేస్తాము. నెక్స్ట్ 79th క్వశ్చన్ అండి, పాదరసం యొక్క ముఖ్యమైన ధాతువు ఏది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ? ఆన్సర్ సినబార్. సినబార్ అనేది మనకి పాదరసం యొక్క ముఖ్యమైనటువంటి ధాతువు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 80th క్వశ్చన్, సల్ఫర్ యొక్క ఏ రూపాంతరం గది ఉష్ణోగ్రత వద్ద అత్యంత స్థిరమైనది? విచ్ అలోట్రోప్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ అట్ రూమ్ టెంపరేచర్? కరెక్ట్ ఆన్సర్ రాంబిక్ సల్ఫర్. ఓకేనా, ఇక్కడ రాంబిక్ సల్ఫర్ కానివ్వండి, మోనోక్లినిక్ సల్ఫర్ కానివ్వండి, నెక్స్ట్ ప్లాస్టిక్ సల్ఫర్ కానివ్వండి, మిల్క్ ఆఫ్ సల్ఫర్ కానివ్వండి, ఇవన్నీ కూడా సల్ఫర్ యొక్క కాంపౌండ్సే. కానీ వీటన్నిటిలో కూడా గది ఉష్ణోగ్రత వద్ద అత్యంత స్థిరమైనది ఏదంటే రాంబిక్ సల్ఫర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 81st క్వశ్చన్, లోహాల రాజు కింగ్ ఆఫ్ మెటల్స్ అని దేనిని అంటారు? విచ్ ఈస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ మెటల్స్? బంగారం, గోల్డ్నే మనం కింగ్ ఆఫ్ మెటల్స్ లేదా లోహాల యొక్క రాజు అంటాం.
నెక్స్ట్ 82nd క్వశ్చన్ చూడండి. హేబర్ ప్రక్రియలో ఉత్ప్రేరకం యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించే పదార్థాన్ని ఏమంటారు? ఇన్ ద హేబర్ ప్రాసెస్ వాట్ ఈస్ ద సబ్స్టాన్స్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద క్యాటలిస్ట్ కాల్డ్? ప్రమోటర్ అంట. ఆన్సర్ పి ప్రమోటర్ అంటాం. ఓకేనా. హేబర్ ప్రక్రియలో ఉత్ప్రేరకం యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించే పదార్థాన్ని మనం ప్రమోటర్ అంటాం. నెక్స్ట్ 83rd క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది అత్యంత విషపూరితమైన లోహం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ టాక్సిక్ మెటల్? ఆన్సర్ ఆప్షన్ డి ప్లూటోనియం. ప్లూటోనియం అనేది మనకి అత్యంత విషపూరితమైనటువంటి మెటల్. ఓకేనా. నెక్స్ట్ 84th క్వశ్చన్ నుండి రాగి పాత్రల ఉపరితలంపై ఆకుపచ్చని పొర ఏర్పడడానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ గ్రీన్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కాపర్ వెజల్స్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బేసిక్ కాపర్ కార్బోనేట్. బేసిక్ కాపర్ కార్బోనేట్ వల్ల మనకి ఈ రాగి పాత్రల పైన ఆకుపచ్చ పొర ఏర్పడుతుంది. నెక్స్ట్ 85th క్వశ్చన్ నుండి డైమండ్ మరియు గ్రాఫైట్ అనేవి ఏ మూలకం యొక్క రూపాంతరాలు? ఆన్సర్ కార్బన్. కార్బన్ యొక్క రూపాంతరాలు ఏంటంటే డైమండ్ మరియు గ్రాఫైట్. ఇవి రెండు కూడా కార్బన్ యొక్క రూపాంతరాలు. నెక్స్ట్ 86th క్వశ్చన్ నుండి లోహాలను అతికించడానికి ఉపయోగించే షోల్డర్ ఏ లోహాల మిశ్రమం? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకి 99% అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లోహాలను అతికించడానికి ఉపయోగించే షోల్డర్ ఏ లోహాల మిశ్రమం? ఆన్సర్ సీసం మరియు టిన్. సీసం మరియు టిన్ అనేవి ఈ లోహాలను అతికించడానికి ఉపయోగించినటువంటి షోల్డర్లో ఉపయోగిస్తారు. సీసం అంటే లెడ్ పీబీ అంటాం, ప్లస్ టిన్ ఎస్ఎన్ అంటాం. ఈ రెండింటిని మనం లోహాలను అతికించే షోల్డర్లో ఉపయోగిస్తాము. షోల్డర్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ మెటల్స్ ఈజ్ యాన్ అలాయ్ ఆఫ్ విచ్ మెటల్స్? అంటే లెడ్ అండ్ టిన్. నెక్స్ట్ 87th క్వశ్చన్ నుండి ఆమ్ల వర్షానికి ప్రధానంగా కారణమయ్యే వాయువులు ఏవి? విచ్ గ్యాసెస్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్? అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ బి సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్లు. ఇక్కడ యాసిడ్ రెయిన్కి కారణం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్లు అనేవి మనకి ఈ యాసిడ్ రెయిన్కి కారణమవుతాయి. ఇవి రెండు కలిసి వాటర్తో రియాక్షన్ జరిపి H2SO4 నెక్స్ట్ ఇంకొకటి HNO3 అనేటటువంటి యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ యాసిడ్స్ అనేవి మనకి రైన్ అంటే వర్షం కురిసినప్పుడు ఇవి వర్షంతో పాటు భూమిపైన పడతాయి. అందుకే దీన్ని యాసిడ్ రెయిన్ లేదా ఆమ్ల వర్షం అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్లు మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ల వల్ల మనకి ఆమ్ల వర్షాలు అనేవి కురుస్తాయి. నెక్స్ట్ 88th క్వశ్చన్ అండి. జర్మన్ సిల్వర్ మిశ్రమ లోహంలో లేని లోహం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది వెండి. ఓకేనా. ఇక్కడ జర్మన్ సిల్వర్లో మనకి కాఫర్ ఉంటుంది, నెక్స్ట్ జింక్ ఉంటుంది, నెక్స్ట్ నికెల్ ఉంటుంది. ఓకేనా. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే జర్మన్ సిల్వర్ అంటాం. జర్మన్ సిల్వర్. ఓకేనా. ఈ మూడింటిని కలిపి జర్మన్ సిల్వర్ అంటాం. ఇందులో లేనటువంటిది అంటే వెండి అనేది ఉండదు. వెండి అనేది మనకి ఇందులో జర్మన్ సిల్వర్లో ఉండదు. మనం ఏమనుకుంటామంటే సిల్వర్ అనగానే కంపల్సరీ సిల్వర్ ఉంటుంది అనుకుంటాం. అంటే ఓకేనా, వెండి అనేది ఉంటుంది అనుకుంటాం. సో కానీ పేరులో సిల్వర్ ఉన్నప్పటికీ దాంట్లో మాత్రం ఆ మిశ్రమ లోహాల్లో మాత్రం ఆ సిల్వర్ అనేది ఉండదు. జర్మన్ సిల్వర్లో ఏమేమి ఉంటాయంటే కాఫర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, నికెల్ ఉంటుంది. కానీ ఏజీ సిల్వర్ అనేది మనకి ఉండదు. గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇవ్వచ్చు. మనకి జర్మన్ సిల్వర్ అని ఇచ్చి ఇందులో ఏముండదు అని వెండి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, సిల్వర్ అనగానే వెండి ఉంటుంది కాబట్టి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అనుకుంటాం. డి అనేది ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఉన్నదాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. సో అలా గుర్తుపెట్టుకోండి. జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది ఉండదు. పేరులో ఉన్నప్పటికీ మిశ్రమ లోహంలో మాత్రం ఉండదు. అంటే అల్లాయిలో మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 89th క్వశ్చన్ అండి. లోహాల చర్యాశీలత శ్రేణిలో అత్యంత దిగువన ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద మెటల్ యాక్టివిటీ సిరీస్? ఆన్సర్ గోల్డ్. ఓకేనా. లోహాల చర్యాశీలత సిరీస్లో మనకి బంగారం అనేది డౌన్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూడండి. నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ కాల్షియం హైడ్రాక్సైడ్. నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి మనం కాల్షియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తాం. ఓకేనా. విచ్ సబ్స్టాన్స్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ 91st క్వశ్చన్ అండి. విద్యుత్ ద్వారా వేడి చేసే పరికరాలలో ఉపయోగించే మిశ్రమ లోహం ఏది? విచ్ అలాయ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద
ఈటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఈటింగ్ డివైజెస్. ఆన్సర్ నిక్రోమ్. నిక్రోమ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ 92nd క్వశ్చన్ చూడండి. ద్రవరూప అలోహం ఏది? విచ్ వన్ ఈజ్ ఏ లిక్విడ్ నాన్ మెటల్? అంటే బ్రోమిన్ అనేది మనకి ద్రవరూప అలోహం. నెక్స్ట్ 93rd క్వశ్చన్ నుండి అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? విచ్ ఇస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్? అంటే వజ్రం అనేది మనకి అత్యంత సహజమైనటువంటి కఠిన పదార్థం. నెక్స్ట్ 94th క్వశ్చన్ నుండి లోహాల ఉపరితలం మెరవడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద షైనింగ్ సర్ఫేస్ ఆఫ్ మెటల్స్ కాల్డ్? అంటే మెరుపు లేదా లస్ట్ అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 95th క్వశ్చన్ నుండి ఏ వాయువును జ్వలనశీల గాలి అని కూడా పిలుస్తారు? ఇన్ఫ్లేమబుల్ ఎయిర్ అంటాం. ఓకేనా. విచ్ గ్యాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫ్లేమబుల్ ఎయిర్? హైడ్రోజన్ మనం జ్వలనశీల ఎయిర్ లేదా ఇన్ఫ్లేమబుల్ ఎయిర్ అంటాం. నెక్స్ట్ 96th క్వశ్చన్ నుండి ఫోటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం ఏది? విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగిండు. సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్ మనం ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తాం. ఓకేనా. నెక్స్ట్ 97th క్వశ్చన్ నుండి వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? సోడియం కార్బోనేట్, Na2CO3 అంటాం. ఓకేనా. ఇది మనకి వాషింగ్ సోడా యొక్క రసాయన నామం. నెక్స్ట్ 98th క్వశ్చన్ నుండి క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి మెగ్నీషియం. క్లోరోఫిల్ ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 99th క్వశ్చన్ నుండి బ్యాటరీలలో సాధారణంగా ఉపయోగించే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్యాటరీస్? ఆన్సర్ ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ ఆమ్లం. బ్యాటరీలో మనం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం, చాలా మందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ 100th క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో అత్యధికంగా లభించే లోహం ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ అబెండెంట్ మెటల్ ఇన్ ద హ్యూమన్ బాడీ? వెరీ 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 ఇంపార్టెంట్. కాల్షియం అనేది మనకి మానవ శరీరంలో ఎక్కువగా లభిస్తుంది. ఓకేనా. ఇవి మనకి న్యాచురల్ రిసోర్సెస్లో 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. గ్రూప్ 1కి సంబంధించి కానివ్వండి, గ్రూప్ 2కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి చేయబోతున్నాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.